చూడడం జరిగితే సార్ ముందర ఒకసారి ఒక పోరాటం సాంగ్ ఉంటుంది. తాజా మాజీ కౌన్సిలర్లు గంగమల్లి గారు, అనిల్ గారు, పిట ధర్మ ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కొండ్ర రవితేజ బృందము, అనిల్ బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తొందరగా. అదేవిధంగా కొండ్ర హరీష్ గారు ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దు, కొద్దిగా లేట్గా పిలిచినందుకు. మీరు అక్కడ డ్యాన్స్ మూడ్లో ఉన్నారు కనుక రండి ప్లీజ్, రండి రండి రండి. కొండ రవితేజ ఎక్కడున్నారు కూడా వేడికి రావాలి, వేడిక పైకి రావాలి దయచేసి. పైన ఉన్నావా? ఓకే ఓకే. ఇప్పుడు ఈ సభ గురించి మాట్లాడాల్సిందిగా ఒక పాట సరే, ఒక్క సాంగ్. కుక్కు గంగారు పట్టణ బీజేపీ అధ్యక్షులు కుక్కు గంగా. ఫ్యాక్టరీలు ఉంటాయి. ఆ విధంగా మీరు అందరూ ఎదగాలని చెప్పేసి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కూడా అదే విషయం చెప్తున్నాం, కోరుతూ ఆశిస్తున్నాము. జై కృష్ణ. థ్యాంక్ యూ జగన్ గారు, మీరు మంచి. వివిధ కుల సంఘాల నాయకులు మమ్మల్ని చాలా మంది వేదిక పైన ఉన్నారు. వారందరికీ వేదిక ముందున్న జగిత్యాల పట్టణ హిందూ బంధువులందరికీ, అధికారులకు, పత్రికా మిత్రులందరూ కూడా నమస్కారం. ప్రతి ఒక్కరు మన హిందూ ధర్మం గురించి అందరూ అంటారు, అందరూ హిందూ ధర్మం పాడే, కానీ అది ఎక్కడికి వెళ్ళి మొదలవుతుంది అని చెప్పంటే
మాతృశ్రీలు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. తల్లులు వాళ్ళ పిల్లలకు స్కూల్ పంపించే ముందు పొద్దున ఒక తమ్ముడు కూడా ఎక్కితే కాక ఎక్కించిండు మొత్తానికి. అనిల్ ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ నుండి కూడా ముందు ఉండి నడిపించేటువంటి గంగపుత్ర సంఘం వాళ్లకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత అభినందనలు తెలుపుతూ, వాళ్ళు గంగపుత్ర సంఘం నుండి వాళ్ళు ఎప్పుడైనా సపోర్ట్ చేసుకుంటూ ఇక్కడ వాళ్ళ యొక్క కోరిక మేరకు అన్ని కుల సంఘాలు కలిసి వాళ్ళందరినీ ఆహ్వానించి సమైక్యతతోటి సమగ్రతతోటి మన యొక్క హిందూ సౌభాగ్యాన్ని కాపాడడం కొరకు మరి ఈ రోజున ఇక్కడ శ్రీకృష్ణ ఉత్సవాలను చేపట్టడం జరుగుతున్నది. ఇది గత 40 సంవత్సరాలుగా ఇక్కడ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఒక విషయం ఏంటంటే, దయచేసి సైలెన్స్. మనందరము ఒక తల్లి బిడ్డలము. మన తాతలు ముత్తాతలు వాళ్ళు తరతరాలు ఉన్నటువంటి ఒక్క కుటుంబం నుండి వచ్చేసినటువంటి వాళ్ళం మనందరం కూడా. ఎందుకంటే అప్పుడు మనం ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి మన పెద్దలు, అరే నువ్వు ఒకటి వడ్రంగి పని చెయ్యు, నువ్వు కుమ్మరి పని చెయ్యు, నువ్వు బట్టలు ఉతుకు, నువ్వు అంటే ఒక్కొక్కరికి ఒక చేతు వృత్తులు పనులు ఇచ్చి ఒక్క కుటుంబం నుండి పంపించినటువంటిది ఇది. మనందరం కూడా ప్రతి ఒక్క బిడ్డ మనందరం ఒక్క కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళమే. పంపించినటువంటి వ్యక్తి ఏ కులము కానీ ఏ మతం కూడా కానీ ప్రతి ఒక్కరు మనం భగవద్గీత చదివి ఉండాలి. ఒకవేళ మనకు భగవద్గీత చదివేటటువంటి పరిస్థితి లేకుంటే మన ఇంట్లో పిల్లలతోటి ఆ భగవద్గీత చదివించుకొని ఆ భగవద్గీతలో ఉంటుంది ఏంటిదని చెప్పేసి మనం ఒక్కసారి మనందరం వినేటువంటి పరిస్థితి కూడా మన లోపల ఉన్నది. చాలా శ్రమ కోర్చి మన జగిత్యాల శ్రీకృష్ణ సేవా సమితి వారు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆహ్వానించడం జరిగింది. మరి వర్షాలు అందరికి అవసరమే, కానీ పండుగ నాడు వచ్చి కొద్ది ఇబ్బంది పెట్టినా కానీ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేసుకోకుండా మరి మన అన్నపూర్ణ చౌరస్తా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు దాదాపు 45 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్న కార్యక్రమాన్ని కొనసాగించాలనే ఆశయంతో జగన్ గారు, వారికి సహాయం చేసే వారి మిత్ర బృందం, శ్రీకృష్ణ సేవా సమితి సభ్యులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించేందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ హిందూ బంధువులందరూ కూడా ఈ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే జగన్ గారు చెప్పడం జరిగింది, శ్రీకృష్ణుడు భగవద్గీతను మరి మనందరికీ కూడా ప్రసాదించారు. మనం చూసాం మహాభారతంలో శ్రీకృష్ణుని ఆనాటి బోధనను అనుసరించి అర్జునుడు అప్పటి నరరూప రాక్షసు లాంటి కౌరవులను సంహరించే విధంగా పాండవులను ఉత్తేజపరిచాడు. మరి ఈనాటి కలికాలంలో అప్పుడప్పుడు అది జరుగుతున్నప్పుడు మరి భగవంతుని రూపంలో ఆనాడు శ్రీకృష్ణుడు ఎట్లా చేసిండో అది నిరంతరం మనం మననం చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి భగవంతుడిని మనం ఎందుకు అనుకుంటాం? అప్పుడు శ్రీకృష్ణుడు నరరూప రాక్షసుడైన నరకాసురుడిని సంహరించడం కావచ్చు, అప్పుడున్న పరిస్థితుల్లో కౌరవులు పాండవులను ఇబ్బంది పెట్టి ఎంతోమంది ప్రజలను ఇబ్బంది పెడుతున్న సందర్భంలో, ఆ యుద్ధం చేస్తున్న సందర్భంలో మరి ఎంతోమంది చనిపోయినా కానీ మరి ధర్మ సంరక్షణ కోసం కొన్ని తప్పని చేయక తప్పదని చెప్పి శ్రీకృష్ణుడు ఇకపోతం చేశాడు. అలాంటి శ్రీకృష్ణుడిని మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఇక్కడి కార్యక్రమాన్ని చేసి ఆహ్వానించాం. మరి శ్రీకృష్ణుడి లీలల గురించి మనం చదువుతున్న సందర్భంలో మరి హిందువుగా జన్మించిన నేను గర్వించుకుంటూ కొన్నిసార్లు కొన్ని అన్యమతాల వాళ్ళు కించపరిచే విధంగా మాట్లాడతారు. అదొక ఫిక్షన్ అంటారు, వాటి కథలే అంటారు. కథలు కాదు, ఎందుకంటే హిందూ ధర్మం గురించి తెలియని వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే మన సనాతన ధర్మం యుగ యుగాల నుంచి ఉన్న ధర్మం. మరి అలాంటి ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది.
మన సంస్కృతిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. మన పిల్లలకు మనం సంస్కారం నేర్పాల్సిన బాధ్యత ఉంటుంది. అలాంటి బాధ్యతను జగిత్యాల శ్రీకృష్ణ సేవా సమితి నిర్వర్తిస్తున్నందుకు అందరు కూడా అభినందనలు ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువత, మహిళలు, అక్క చెల్లెళ్ళు, పెద్దలు అందరు కూడా మరొకసారి నన్ను ఆహ్వానించినందుకు అభినందనలు తెలియజేస్తూ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.